చివరిగా బ్రదర్, ఇప్పుడు చాలా ఉమ్, మంది మదర్ తెరిసా మీద ఒక నింద వేస్తున్నారు. మదర్ తెరిసా ఉమ్, డబ్బు సంపాదించింది, ఆడపిల్లలు నాశనం చేసింది, రకరకాల ఇంజక్షన్ వేసి జీవితాలు నాశనం చేసింది, చాలా మంది పోగుతున్నారు. ఉమ్. మరి దానికి మీ సమాధానం చెప్పండి బ్రదర్. ఆమె క్రైస్తవురాలా కాదా? మీరేమన్నారండి? మీరేమన్నారు ఇప్పుడు? మాట్లాడుతున్నారు అన్నారు, కానీ చూపించలేకపోతున్నారు. ఓకే. మాటల వరకే పరిమితం అవి. ఓకే. దానికి ఏది కూడా ఒక ప్రూఫ్ అనేది కానీ రుజువు కానీ ఏమి చూపించలేకపోతున్నారు. ఆ ఓకే. విధంగానే అయితే భారతదేశం ఉమ్. తనకిచ్చిన మదర్ తెరీసాకి ఇచ్చిన గుర్తింపులు గాని అవార్డులు గాని తీసేయమని చెప్పండి, ఓకే, తీసేయలేదు. సూపర్. ఇవి మాటల వరకు, ప్రోవర్బ్స్, రెచ్చగొట్టడం వరకు మాత్రం పనికొస్తాయి. మదర్ తెరీసా అనే వాళ్ళు ఎవరు, ఎందుకు అంటున్నారు అసలు? ఆమె చేసిన పనులు వీళ్ళు ఎవరినన్నా చేయమని చెప్పండి. కుష్టి వాళ్ళకి వాంతి చేత్తో పట్టింది, వీళ్ళు పడతారా? ఓకే. మదర్ తెరీసా అనేంత మనకి సీన్ లేదండి. ఆమె చేసిన త్యాగం గాని, ఆమె చేసిన పనులు గాని మన వాళ్ళు ఎవరు చేయలేరు. ఉమ్. ఒకవేళ ఆమె అలాంటివి చేసింది అంటే ఆమెకి ఇచ్చిన గవర్నమెంట్, భారతదేశం ఇచ్చిన అవార్డులన్నీ వెనక్కి తీసుకోమని చెప్పండి, ఓకే. అప్పుడు మాట్లాడదండి. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మాటల వరకు పరిమితం ఉండేవే. ఏదో బురద జల్లడానికి ప్రయత్నం అంతేంట్రా? అంతే. అంతే, ఆ, ఖచ్చితంగా అంతే. ఓకే. నెక్స్ట్ బ్రదర్, అయితే ఇప్పుడు క్రైస్తవులు అనే వాళ్ళు క్రైస్తవులకు సువార్త చేసుకోకుండా హిందూ ఉమ్. ఇండ్లకి సువార్త చేస్తారు, ఎందుకని? చెప్పాడు, దేవుడే చెప్పాడు కదా మనకి, సర్వమానవాళికి యొక్క క్రీస్తు సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఇళ్లలోకి వెళ్ళట్లేదు, ఇది సువార్త ఓకే. చేసుకుంటాను, ఈ వీధి సువార్త చేసుకోమని చెయ్యండి అని దేవుడు చెప్పాడు. చేసుకోవచ్చని భారత రాజ్యాంగం నా హక్కు ఇచ్చింది. రెండింటిని నేను ఓకే. మేరట్లేదు. చేయమని దేవుడు చెప్పాడు, చేసుకోవచ్చు అని భారతదేశం నాకు హక్కు ఇచ్చింది. ఆ రెండింటిని నేను మేరకుండా ఎంతవరకైనా చెప్పుకుంటాను.